వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కర్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా. ఫైనాన్స్ విషయంలో అవగాహన లేకపోవడం వల్ల చివరికి గరికపాటి వారు కూడా ఈ గుడ్డు ట్రాప్లో పడిపోయారు. ఎందుకనంటే సహజంగా ప్రతి ఒక్కళ్ళు ఏమంటారంటే, ఎందుకు ఇవ్వాలి, గుడ్డు ఎందుకు పెట్టాలి, ఆడెందుకు ఫీజు కట్టి చదువుకోరు, ఎందుకు బస్సు ఫ్రీగా ఇవ్వాలి, ఎందుకు అకౌంట్లో డబ్బులు ఇవ్వాలి అందరం అంటాం కదండి. అది ముందు మీ పర్సెప్షన్ ఆలోచనలో చిన్న క్యాలిక్యులేషన్ చూడండి. ఈరోజు మనం ఇండియాలో మనం కడుతున్న ట్యాక్స్ ఎంతో తెలుసా? 30% డైరెక్ట్ జిఎస్టీ రూపంలో, 12% సర్ఛార్జెస్ వ్యాట్ల ద్వారా సుమారు 42%. ప్రపంచంలో అత్యధిక ట్యాక్సులు పే చేసే కంట్రీలో ఇండియా కూడా ఒకటి. ఆల్రెడీ ఇండియా నుండి ఈ ట్యాక్సులు కట్టలేక చాలామంది ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితి ఇంత ట్యాక్సులు వసూలు చేస్తూ మనకి వసూలు చేసేది ఎంత, వాళ్ళు మనకి ఇస్తున్నటువంటి బెనిఫిట్ ఎంత గరిటితో వేస్తున్నారు, నిజానికి కొంచెమే ఇస్తున్నారు. అది కూడా మన అవగాహన లోపంతో మనం ఏం చేస్తున్నామంటే, ఊరిని ఎందుకు ఈ ఎక్కువ ట్యాక్సులు కలెక్ట్ చేసేటువంటి ప్రతి కంట్రీలోనూ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటల్ అండ్ ఫ్రీ హాస్పిటాలిటీ, ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఇస్తున్నారండి. ఇప్పుడు బస్సులు ఫ్రీ ఎందుకు ఇవ్వాలి, ఉచితంగా ఆడవాళ్ళు తిరుగుతున్నారు అంటున్నారు. అది కూడా చాలా తప్పు పదం అండి. మనకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పంజాబ్లో కూడా బస్సు ఫ్రీ ఉంది. మీకు తెలుసో తెలీదో, కొన్ని రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో మగవాళ్ళకు కూడా కొన్ని పండగలకు ఫ్రీ ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో టోల్గేట్ పూర్తిగా ఎత్తివేశారు. మన అందరం అవేర్నెస్ తోటి గవర్నమెంట్తో పోరాడి మనం కడుతున్నటువంటి ట్యాక్సులకి మనకి ఇంకా ఎక్కువ బెనిఫిట్లు జరగాలి అని పోరాడాలి తప్ప, ఈ బెనిఫిట్లు ఇవ్వద్దు అని ఒక ప్రచారం చేయడం వల్ల మనం ఇబ్బంది పడతాం. సో మరిన్ని ఫైనాన్షియల్ విషయాలు మనం కలిసి డిస్కస్ చేద్దాం. గ్రో విత్ గౌతమ్.